అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం వరద ప్రభావిత గ్రామాలైన లంక, టానేలంక, అలాగే కూనలంక తదితర గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ హరీష్ మథూర్, టీడీపీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఇక వరదల కారణంగా నది కోతకు గురవుతుందన్న లంక గ్రామాల పరిరక్షణకు 252 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, ఇక త్వరలోనే కూడా ప్రభుత్వ హామీతో పనులు చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఇక గత నెల వరదలు కారణంగా దెబ్బతిన్న పంట నష్టం నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లుగా తెలిపారు. ఇక ప్రజల కష్టాలు, విపత్తుల సమయంలో పడే ఇబ్బందులు తెలిసిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే ఇక ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నందున అందరినీ ఆదుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అనేక లంక గ్రామాలు ఉన్నాయి. మరి ఎదురు లంక గ్రామంలో కూడా ఈరోజు పర్యటించడం జరిగింది. ఎందుకంటే గత జూలైలో ఒకసారి ఫ్లడ్ రావడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం నుంచి మరి ఫ్లడ్ సంబంధించి ఎవరైతే ఇల్లు పూర్తిగా మునిగిపోయినాయో వారందరికీ కూడా 3,000 రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా అందరికీ కూడా కుటుంబాలన్నింటికీ కూడా రిహాబిలిటేషన్ రైస్, మరి అదేవిధంగా ఆయిల్, పప్పు, వెజిటబుల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లంక గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఏదైతే హార్టికల్చర్ పండిస్తారో ఆ పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన సందర్భంగా అవన్నిటికీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్నింటికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దురదృష్టవశాత్తు మళ్ళీ రెండోసారి ఈ గత 2 రోజుల నుంచి కూడా ఈ లంక గ్రామాలన్నీ ఏదైతే భద్రాచలంలో వరద పెరగడం వల్ల మళ్ళీ రెండోసారి కూడా వరద రావడం చాలా దురదృష్టకరం. నియోజకవర్గంలో